దయము మహిమ భక్తులో జనక సుతాత్మల ప్రభునకు మనుజులలోను తలలో మోక్ష మనుజులలోను తలలో మోక్ష జనులాను నామదిలో జనములో నామదిలో తనదు సృష్టి ఎంతటిలోను తనదు సృష్టి ఎంతటిలోను తన పిలుచును గాక తన పిలుచును గాక ఉపకారి నొదికి ఉపకారులను పిలిచిన ఉపకారి నొదికి దేవుని యొక్క మహాఘనమైన కృపను బట్టి ఈ పరిశుద్ధ 2026వ నూతన వత్సర పరిశుద్ధ ప్రార్థనలు మనెల్లరను ప్రవేశపెట్టి మన ద్వారా స్తుతి ఘనత ప్రభావములను పొందుచున్న త్రిత్వ దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు మనకు ఈ భూమి పైన సమాధానము కలుగును గాక. ఆమేన్. దైవేష్ఠులారా, దేవుని ప్రియ బిడ్డలారా, నిన్నటి సాయంకాల దినమున పరిశుద్ధ గ్రంథములో నుండి తలుపు మీ ఎదుట తీయబడి ఉన్నది అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. తీయబడిన తలుపు ద్వారా దేవుడు మనలను ఈ తలుపు మార్గము గుండగా ఈ 2026వ సంవత్సరములో ఏ స్థితులలోనికి నడిపించనయ్యుంటూ ఉన్నారో ప్రభు వాక్యము ద్వారా మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము కనుక దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని నేను విడిపించుటకు విశాలమైన మంచి దేశమునకు కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, ఇవ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానముగానున్న పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, చిన్ని ప్రార్థన చేసుకుందాం. దయామయుడవై ఉన్న మా దేవ, పరిశుద్ధుడా, నీకు అనేక వందనములు. ఈ నూతన వత్సరములో పరిశుద్ధముగా నీ సముఖమున చేరి ధ్యానించుకొనబోవు ఈ పరిశుద్ధ లేఖన భాగములోని వాక్కులను మొదటి ఆశీర్వాదముగా మా ఎల్లరకును మా హృదయములు తలపోసి దీవించి ఆశీర్వదించుమని నూతన వత్సరములో పరిశుద్ధ వాక్యము చేత మా ఎల్లరను తృప్తిపరచుచున్న బోధకుడును పరిశుద్ధుడును వాక్యాహార నామధారి అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నూతన వత్సరమునకు నాయకుడు యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృప, నాయకుడైన క్రీస్తుకు అన్వేషకుడై నడిపించు తండ్రిని దేవుని ప్రేమ, వీరిరువురి సారథ్యమున ఈ నూతన వత్సరమును ఫలింపునిచ్చు పరిశుద్ధాత్మ తండ్రి కృప మనకు తోడైయుండును గాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగము చాలా పరిశుద్ధమైనది అని మనకు వాక్యము ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు స్వయముగా త్రిత్వ దేవుడే కనపరచుట మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఈ మాటను ఇలాగ చదువుకుందామని నేను అనుకుంటున్నా. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని అనగా మమ్మును
విడిపించుటకు ఆ సంవత్సరము నుండి విశాలమైన మంచి సంవత్సరమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు వత్సరమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చితిని. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిశుద్ధమైన విశ్వాస వయనమును, ప్రయాణమును చూస్తే 400 సంవత్సరములు వారి జీవితములో ఒక కాల చక్రములోని ఒకే రకమైన విధముగానే గడిచిపోవుట మనం ఐగుప్తు దేశములో చూస్తున్నాం. అలాగే క్రీస్తు రాకమునుపు పాత నిబంధన జనులకు కాలం అలాగే తిరుగుతూ ఉందంట. క్రీస్తు వచ్చిన తరువాత, ఆయన ఆరోహమైన తర్వాత నుండి కూడా మన యొక్క ఆలోచనలు కూడా ఎలా ఉండిపోయినట్టు లోకములో, మరలా ప్రభు ఎప్పుడు వస్తారా అని లోకం ఏమవుతుందంట, అలా మరలా తిరుగుతూనే ఉందంట. దేని మధ్యలో తిరుగుతూ ఉందంటే, ఐగుప్తీయులు అనగా ప్రియులారా, అక్కడ శ్రమలని పెట్టుకోండి, శోధనలను పెట్టుకోండి, వ్యాధులను పెట్టుకోండి, ఇబ్బందులను పెట్టుకోండి, లేమని పెట్టుకోండి, ఏమైనా సరే అక్కడ వ్రాసుకోవచ్చు. ఐగుప్తీయులంటే ఎవరు? వారు ఏమన్నా గొప్పవారా? ఇశ్రాయేలీలకు ఆహారం ఇవ్వక, వెట్టి పని చేయించుకుని, హీనులనిగా చూస్తూ, వారి యొక్క మరణము కొరకు కాచుకుని ఉంటూ, దుర్భరమైన దుర్భీతమైనటువంటి స్థితిలో వారిని నిలిపివేసి వారిని పాదదాసులను చేసుకున్న క్రూర మృగము వంటి వారు అనగా, ఇవన్నిటికీ సాదృశ్యమైన ఐగుప్తీయులు సాతాను సంబంధమైనటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, అలాంటి ఐగుప్తీయులైనటువంటి వారి నుండి ఇశ్రాయేలీయులను విడిపించి, ఏ దేశమును దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం అనగా ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు, అలాగుననే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, భారములు అన్నిటికీ తోడగా ఉన్నటువంటి గత వత్సరము నుండి దేవుడు నిన్ను విడిపించి, ఇదిగో నేను ఒక తలుపు, నీ ఎదుట తలుపు తెరవబడి ఉన్నదని ప్రభువు చెప్పి, ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రమును 2 పాయలుగా మార్చి దేవుడు ఎలా తెరిచాడంట, తలుపు తెరిచినట్లుగా ఆ యొక్క సముద్రాన్ని ఏం చేశాడండి, 2 పాయలుగా చీల్చివేశాడు. తలుపు గుండా వారిని పంపించినట్లుగా దేవుడి ఆరిన నేలను మార్గముగా ఇచ్చి ఆవలి ఒడ్డుకు చేర్చినట్లు, అలాగుననే దేవుడు కూడా మన శ్రమలు, శోధనలు అని ఎన్నో లోకానుసారమైన స్థితులను దాటించి దేవుడు నూతన వత్సరములో ఆయన పాలు తేనెలు ప్రవహించు దేశమునిచ్చినట్లుగా పాలు తేనెలు ప్రవహించు వత్సరములోనికి మనలను ప్రభువు రప్పించుటకి ఆయన దిగి వచ్చారు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, మన తండ్రి గారు రాశారు, నరలోకము నుండి పరలోకము వరకు నీచెనగా నుండి నరులకు ముందుగా నడచుచు ముక్తికి సరిగా కొనిపోవు సుస్థిరమైన మార్గముకు నీవే యని నమ్మి యేసు నాకు నీవే యని నమ్మి. నరలోకము నుండి పరలోకము వరకు నడిపించినట్లు, ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి నడిపించినట్లు, గతించిన వత్సరము నుండి హితవత్సరములోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టుటకే దిగి వచ్చాడు. వచ్చిన ప్రభువు మనలను అంత సునాయాసముగా విడిచిపెట్టట్లేదు. నిన్నటి దినాన వాక్యం చదువుకున్నాం.
ప్రభువు ఎవరు? ఆయన మనలను క్రొత్త వస్త్రములను ప్రవేశించి ఆయన ఏం చేస్తారు అంటే మెట్టగా ఉన్న స్థలములన్నీయును చదును చేస్తారట. మెట్టగా ఉన్న స్థలాలు ఏం చేస్తారట అండి? చదును చేస్తాడట. నీ పాదములకు రాయి తగలకుండగా నిన్ను పట్టుకున్నవాడు ఆయనే. అట్టి ప్రభువు మనని వస్త్రములోని ప్రవేశపెట్టారు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, క్రొత్త సంవత్సరములో ప్రవేశించుటకు సిద్ధపడి దేవుని యొద్దకు వచ్చి ఉన్న మనకు ప్రభువు ఆలయమే మొదటి పునాదిగా ఈ తీర్మాన స్థలమున దైవ భక్తులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సెలవిచ్చినట్లు దేవాలయము అనగా సీనాయి పర్వతము అన్నారు. దేవాలయం అంటే ఏంటండి? సీనాయి పర్వతము అన్నారు. ఎందుకు అనగా క్రొత్త వత్సరము అనగా నూతన దేశములోనికి ప్రవేశించుటకు సిద్ధపడిన ఇశ్రాయేలీలకు నిబంధనలను కట్టడలను తెలియజేయు ధర్మశాస్త్రమును బోధించిన స్థలము సినాయి పర్వతం అయితే, క్రొత్త వత్సరములో ప్రవేశించిన మనకు అక్కడ ఎటువంటి నియమ నిబంధనలతో దేవుని ఏర్పాటు చొప్పున నడవాలో చెప్పే గొప్ప ఘనమైన సారము, ఘనమైనటువంటి వాక్ శక్తి ఏమిటి అనగా ఈ నిబంధన, ఈ కట్టడ ఉన్నది. మనము చూసినట్లయితే ప్రతి ఒక్కరూ క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు ఏదో ఒక తీర్మానం అనుకుంటాం. ఏంటంటే, అయ్యా నేను ఇంకెప్పుడు తప్పు చేయకుండా క్రొత్త సంవత్సరం నుండి నేనేమైపోతాను? నీలోనికి మారిపోతాను. కొంతమంది వ్యసన పనులు ఏం చేస్తారు? నేను క్రొత్త సంవత్సరం నుండి మందు మానేస్తానంటారు. కొంతమంది ఏం చేస్తారు? నేను క్రొత్త సంవత్సరం నుండి సినిమాలు చూడడం మానేస్తానంటారు. కొంతమంది ఏం చేస్తారంట? క్రొత్త సంవత్సరంలో ప్రవేశించగానే నేను బైబిలు మొదటి నుండి చివరి వరకు 365 రోజుల్లో 66 పుస్తకాలు పూర్తి చేస్తానని తీర్మానం చేసుకుంటాను. ఈ తీర్మానములు నీయందు నగ్గాలి అంటే భక్తులు అంటున్నారు, మొదటిగా మనం విడిచిపెట్టవలసినది సంవత్సరాంతము వరకు కాపాడిన దేవునికి మొట్టమొదటి విశ్వాసులమైన మనం ఏం చేయాలంట? కృతజ్ఞతా స్తుతి చెల్లించాలట. ఇది మొదటిది. రెండవది, 2025లో దేవునికి వ్యతిరేకముగా చేసిన పనులను ప్రభువు నందు క్షమాపణ పొందుకోవాలట. నాయనా, నా గత జీవితములో జరిగిన ప్రతి పాపాన్ని క్షమించు అని దేవుని ఎదుట క్షమాపణ పొందుకోవాలట. మూడవది చూస్తే, నూతన సంవత్సరములో దేవుని నడిపింపు కొరకు చక్కని తీర్మానాలు తీసుకోవాలంట. అంటే మొదటిగా చూసినట్లయితే స్తుతి చెయ్యాలి, తర్వాత క్షమాపణ అనగా రక్షణ పొందాలి, మూడవదిగా దేవుని తీర్మానాన్ని అందుకోవాలి. ఈలాగున ఉన్నట్లయితే ప్రియులారా, దేవుడు మనకు వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశమునిచ్చినట్లు నూతన వత్సరమును పాలు తేనెలు ప్రవహించు వత్సరముగా దేవుడు మనకు అందింపజేస్తాడు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ పాలు తేనెలు ప్రవహించు వత్సరములోనికి దేవుడు నిన్ను ఏ రీతిగా నడిపించబోతూ ఉన్నాడనగా 7 ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిది, ఈ వత్సరములోనికి నిత్యము నిన్ను నడిపిస్తాడంట. అంటే ప్రభు అంటున్నారు, ఆకాశము భూమి గతించినా నా మాటలు గతించిపోవు. నిన్ను తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను మాత్రము నీ చెయ్యి విడవనన్నాడు. దేవుడు మొదటిగా మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఆయన తన చెయ్యి పట్టుకుని ఆయన పాలు తేనెలు ప్రవహించు వత్సరములోనికి నిత్యము నడిపిస్తాడంటే 365 రోజులు ప్రభు మన చేపట్టుకుని ఉంటారు. మొదటిది. రెండవది చూస్తే, సర్వ సత్యములోనికి మనం నడిపిస్తాడట. రెండవది ఏంటమ్మా? సర్వ సత్యములోనికి మనం నడిపిస్తాడట. మూడవది, చక్కని త్రోవలో మనల్ని నడిపిస్తాడంట. మూడవది ఏంటండి? చక్కని త్రోవలోకి మనల్ని నడిపిస్తాడు. నాలుగవది, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు. తరువాత నీతి మార్గములలో నన్ను నడిపిస్తాడట. తర్వాత చూస్తే, ఒంటరిగా ఉన్న నిన్ను మందవలే చేసి నడిపిస్తాడట. అందుకే దేవుని వాక్యం అంటుంది,
ఒంటరి పోరు నన్ను విసిగించిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే, భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా అని పాడుకుంటా. ప్రియులారా, చివరిగా ఒంటరిగా ఉన్నవను మందలా చేసి నడిపిస్తాడు దేవుడు. ఆఖరిగా మనము చూస్తే జీవితాంతము నీతో ఉండి విశాలమైన దేశములోనికి మనలను నడిపిస్తాడు దేవుడు. ఇలా 7 విషయములను వాక్యం ద్వారా త్వరగా చూచి ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటిగా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రభువునందు ప్రియులారా, మొదటిది నిత్యము నడిపించుట. పరిశుద్ధ వాక్యాన్ని మనము గమనించినట్లయితే అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవునిగా ఈ లోకమున తన నామమును ప్రతిష్ఠ చేసిన దేవుడు వారికి మాత్రమే దేవుడు ఎగుటకు గల కారణము ఏమిటి అంటే ప్రియులారా, అబ్రహాము దేవునితో నడవటానికి ఇష్టపడిన భక్తుడు. అందుకే అబ్రహామును దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వు ఎవరివి చెప్పండి, నా ఇల్లంతటిలోను నువ్వు నమ్మకమైన వాడివి. అంటే దేవుడు గృహములోనే నమ్మకస్తుడైన అబ్రహామును బట్టి, అబ్రహాము దేవునితో నడవటాన్ని బట్టి అబ్రహాము వంశావళికి దేవుడు యుగ యుగముల నడిపింపునిచ్చడందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు. దేవుడు ఆ రీతిగానే మనలను కాపాడు దేవుడు కునుకడు. మొదటిది నిత్యము నడిపించే దేవుడు ఆయన. రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చదువునాన్న. మిమ్మును నేను అనాథలుగా విడువను. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనము చూసినట్లయితే దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, నీతి లేని నాకు తన సునీతి దయచేయును, నా స్వనీతిని త్రుంచు గనుక నాకేమి పొదువా నాదుడుండా. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో మనము చూసినప్పుడు దేవుడు అందుకాయన అయితే ఆయన అనగా ఈయన సత్య స్వరూపి అయ్యున్న ఆత్మ వచ్చినప్పుడు దేవుడట అనగా క్రొత్త వత్సరములో మన యొద్దకు వచ్చిన సత్య స్వరూపి అయ్యున్న ఆత్మయగు దేవుడు మనలను ఎక్కడికి నడిపించుకుని వెళ్తారు అని ఉంది అంటే సర్వ సత్యములోనికి తీసుకుని వెళ్తారు. దేవుని యందు ప్రియబిడ్డలారా, ప్రభువు అంటున్నారు, నేను మిమ్ములను అనాథలుగా విడువను. ఈ యొక్క మాసములో, ఈ యొక్క వత్సరంలో దేవుడు ప్రణాళిక చొప్పున తీర్మానం చేస్తున్నాడు. ఏమిటంటే నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. దావీదు మహాభక్తుడు అంటా ఉంటాడు, దేవుడు యందు నిలిచి ఉన్న వాళ్ళందరూ ఎందుకు విడనాడబడరు అంటే మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు, ఆయనే నా కోట, నా ఆశ్రయము, నేను నమ్ముకొను నా దేవుడని వ్రాయబడి ఉండుట మనము వాక్యంలో చూస్తున్నాం. అందుకే ఆయన మనలను ఇక్కడికి ఏ రీతిని నడిపించుకున్నారో ఆ రీతి గురి సర్వ సత్యములోనికి దేవుడు నడిపించుకుని వెళ్తాడు. అలాంటి సర్వ సత్యముతో కూడుకున్న వత్సరముగా దేవుడు మనకు తన నడిపింపును ఈ కాలములో మనకిస్తాడని భక్తుడు అంటున్నాడు. మూడవదిగా మనం చదువుకున్నప్పుడు బాగుగా తెలిసిన వాక్యము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం చదువునాన్న. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాను, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, నీతి మార్గం అంటే ఏమిటండి? నీతి మార్గం అంటే ఏమిటి? చక్కని మార్గము. నీతి మార్గం అంటే ఏంటండి? చక్కని మార్గము అనగా నీకున్న చిక్కులన్నీ తొలగించి, నీకున్న పరిస్థితులన్నీ చక్కపరచి, చక్కగా నిన్ను ఒక చోటుని నిలబెట్టి
ఇక ఏ చేతికి చిక్కకుండగా చేసే త్రోవే చక్కటి త్రోవ. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో. చాలండి. అక్కడ మనము చూసినట్లయితే ఎన్నో మిషనులు ఉన్నాయి భూమిలో అనే మాటకు అర్థము, ప్రభువా ప్రభువా ప్రభువా, ఈ లోకములో ఎన్నెన్నో మిషనులు ఉంటున్నాయి కానీ సన్నిధి నేర్పించిన వాడు ఒక్కడునో లేడే. ఎంతని బాధయ్యా. సన్నిధిని నేర్పించువాడు, ప్రార్థన నేర్పించడానికి పరలోక ప్రార్థనను బోధించావు. అపోస్తలుడు విశ్వాస్యతను బోధించారు. పౌలు మహాభక్తుడు శిలువ రక్షణను బోధించాడు. పరమ జ్ఞాని అయిన యోహాను రాకడను బోధించాడు. కానీ ఇవన్నిటినీ పొందటానికి గల సన్నిధిని ఎవరునూ బోధించటం లేదే అన్నారు. అక్కడ బాధకరపడుతూ ఉంది. దాని వెనువెంటనే సన్నిధి పరుడగో ఈ గురువే, సన్నిధి పరుడగో ఈ గురువే, బైబిలు మిషను నాయకుడు, కలువరి నాదుని ప్రియ సుతుడు, ఫాదరు యము దేవదాసు. దైవజనుడు చక్కటి సన్నిధిని నేర్పించినటువంటి భక్తుడట. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు సన్నిధి ద్వారా నడవండి, సన్నిధి ద్వారా నడిపింపబడిన వారెందరుందురో వారందరూ దేవుని సన్నిధిలోనికి నడిపింపబడుదురు అన్నారు. అర్థమైందండి? భూలోక సన్నిధి ద్వారా ఎందరూ దేవుని వైపు నడిపింపబడుదురు, వారు దేవునితో నడిపింపబడుదురు అని పరమ భక్తులు అన్నారు. అందుకే చక్కని మార్గము అనగా ఈ క్రొత్త సంవత్సరములో విశ్వాసులుగా మనము దేవునిలో కలిగి ఉండవలసిన గొప్ప స్థితి ఏమిటంటే దేవునితో కలిసి సహవాసం చేయటం. సన్నిధి అనేటువంటి పదములోనే ఉంది. సత్ ప్లస్ నిధి అనగా నీ యొక్క నిధి. సత్ అంటే చెప్పండి, నీ యొక్క అనగా మంచి నిధి. ఇక్కడ ప్రభు ఏ మార్గాన్ని ఇస్తున్నారు అనగా చక్కటి మార్గాన్ని ఇస్తున్నారు. కనుక చక్కటి మార్గమును నీకు అందించాలి అంటే చక్కటి సన్నిధి చేయాలి అన్నదే ప్రభు యొక్క వాక్యము. దైవజనులు భక్తులు అంటున్నారు, ప్రార్థిస్తే దేవుడు పలుకుతాడన్నది నిజము, కానీ సన్నిధి చేస్తే దేవుడు మురిసిపోతాడంట. ఏమండి? ప్రార్థిస్తే దేవుడు పలుకుతాడట, కానీ సన్నిధి చేస్తే దేవుడు ఏమైపోతాడంట? మురిసిపోతాడంట. మురిసిపోయే దేవుని కాపుదలనిచ్చు గొప్ప మార్గమే ఈ చక్కని మార్గం. మూడవది. తర్వాత నాలుగవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథములో మనం చూస్తాం, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను. ప్రభునందు ప్రియులారా, క్రొత్త సంవత్సరంలో శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తాడని కాదు. దేవుడు ఏ అరకో, లప్సింగో, నయాగరా వాటర్ ఫాల్స్, మాల్దీవ్ వాటర్ ఫాల్స్ ఇవి కాదు. శాంతికరమైన జలములు అనగా ప్రభువునందు ప్రేమిని ప్రియపెట్టలారా, జలము దేనికి గుర్తట? చెప్పండి. జలము దేనికి గుర్తు? మొదటిగా శుద్ధికి గుర్తు, రెండవది తృప్తికి గుర్తు, మూడవదిగా దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తు అనగా శుద్ధి చేయు ఆశీర్వాద క్రియకు గుర్తు. అలాంటి జలములు ప్రవహించు ఏకైక స్థలము ఏమిటి అనగా దేవుని యొక్క సన్నిధే. దేవుని యొక్క వాక్కును మనము చూచినట్లయితే ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువుగా ఇలకు వచ్చిన తండ్రి పరిశుద్ధ బాప్తిస్మము పొందుకున్న తరువాత దేవుని కుమారునిగా పరిశుద్ధపరచబడ్డాడు. అలా పరిశుద్ధపరచబడిన యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామము శాంతిని సూచిస్తూ ఉన్నది. అట్టి నామము జలముల దేవదూతను గురించి ప్రకటన గ్రంథములో మనకు బోధింపజేసినప్పుడు మన తండ్రి గారు అన్నారు, ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, రానున్న కాలములో దేవుడు దూతలకు కొన్ని అధికారాలు ఇస్తాడట. దేవుడు
కొన్ని అధికారాలు ఇస్తారంట. గాలి పైన ఒక దూతకు, నీరు పైన ఒక దూతకు, అలాగునని పశుపక్షాదుల పైన మరొక దూతకు, ఇలాగున 7 దూతలకు అధికారాలు ఇస్తారట. దేవుని వాక్కును మనము చూచినట్లయితే ఈ జలములు శుద్ధిని చూపిస్తూ ఉన్నవి గనక మీరు ఎప్పుడైనా ఒక మాట గమనించండి. ఇందాక వాటర్ ఫాల్స్ అనేటువంటి పదం అన్నాను. ఆ ప్రదేశానికి నేను వెళ్ళినట్లయితే అమ్మయ్యా మనసు ఎంత కుదిరి పడిపోతుందో నాకు అన్నవారు ఎంతమంది ఉన్నారండి? జలపాతాల దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత అక్కడ ఏ శబ్దాలు వినపడవు, 2 శబ్దాలు వినపడతాయి. ఒకటి వాటర్, అక్కడ ఒక రిథమ్ వస్తుంటది. ఎట్లా ఉంటదంటే అది ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా క్యాచ్ చేయలేనటువంటి ఒక ఫ్లో. అర్థమవుతున్న మాట అర్థమవుతుందా? మీరు ఒక మగ్గు తీసుకుని ఒక బకెట్ లో నీళ్లు ఉంటే అందులో నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు కొంచెం ఎగుడు దిగుడు అనే చెయ్యి కదలటం వల్ల ఏమవుతుంది? ఆ శబ్దం మారుతుంది. కానీ దేవుడు ప్రవాహ జలములను అట్లాగున పంపించినప్పుడు అవి కొండల మీదగా నేలపడినప్పుడు ఒక సునాదమును వినిపింపజేస్తాయంట. ఆ సునాదము శాంతికి చిహ్నము అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే మీకు అందరికీ అర్థమయ్యే ఒకే ఒక భక్తుడి గురించి నేను చెప్తాను. అతనే సంసోను. అతను ఎవరండి? సంసోను. ఈ సంసోనట బయటకు వచ్చేసి 1000 మంది ఫిలిస్తీన్లు చంపేసిన వెంటనే నేను చంపేస్తానని వాళ్ళ తలకాయలో లేకపోతే వాళ్ళ చేతిలో కాళ్ళు మెడలో వేసుకుని వీరంతా తిరిగేవాడు అనుకుంటారా? ఆ దేశంలో ఉన్న ఒక జలపాతపు గుహలోనికి వెళ్ళిపోయి ఏం చేసేవాడంట? కొన్ని దినాలు దాగుకునేవాడట. యెహోవా దేవుని యొక్క వాక్కు తన యొద్దకు వచ్చి సంసోను బయటకు రా అని అతనికి తలంపు కలిగించనంత సేపు సంసోను ఎక్కడ ఉండేవాడట? అక్కడే ఉండేవాడట. దేవుని ఎందుకు ప్రియమిట్లారా, అది ఎట్టి స్థలము అంటే దైవజనులు అంటూ ఉన్నారు, ప్రభువు తనను నడిపించిన స్థలము, శత్రు వర్గము కనుగు కొనలేనటువంటి స్థలము అని దేవుని వాక్యం అంటూ ఉంది. దేవుని యొక్క కృపను బట్టి మనము చూసినట్లయితే మోషేను మహాభక్తులను కూడా మనము చూస్తే, మోషే అనగా నీటి నుండి తీయబడిన వాడే. అట్టి నీటి నుండి తీయబడిన వాడి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కన్నీళ్ళన్నీ తుడిచివేయబడ్డాయి. నీటి నుండి తీయబడ్డాడంటే అక్కడ ఉన్నటువంటి జమ్మిపెట్టలో పెట్టి నైలు నదిలో విడిచిపెడితే ఆ నీరు గురించి కదంటుంది. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు కార్చిన కన్నీళ్లలో నుండి పుట్టిన వాడే మోషే. అందుకే ఆ కన్నీటిని తుడచి శాంతికరమైన జలముల యొద్ద నేను నిన్ను నడిపిస్తా. ప్రభు అంటున్నారు, పరలోకములో ఏముండదు? సముద్రం ఉండదు. అంటే అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. అంత శాంతికరమైన ప్రవాహ జలముల వలె నేను నిన్ను నడిపిస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. ఎప్పుడైనా జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు జలపాతమే కాదు, చుట్టుపక్కల కూడా చూడాలి. అక్కడ చెట్లు కానివ్వండి, రాళ్ళు కానివ్వండి, అలాగనే అక్కడ ఉండే పశుపక్షాదులు కానీ గమనించండి. అక్కడ చెట్లు ఎండిపోయి ఉండవు. గమనించారమ్మా ఎప్పుడైనా? అక్కడ చెట్లు గాని, అక్కడ బ్రతికేటువంటి జీవులు గాని, అక్కడ రాళ్ళు గాని ఎలా ఉండవంట? పాడైపోయిన రాళ్ళు గాను లేక చెడిపోయిన వృక్షములుగా ఉండవు. ఎండాకాలం వచ్చినా చిగురు ఉంటది, వానాకాలం వచ్చినా చిగురు ఉంటది. ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? చిగురింపజేస్తున్నాడు. అంటే దేవుడు ఆయన పరిశుద్ధమైన హస్తము ద్వారా, ఆయన కార్యము ద్వారా మన చిగురింపజేయువాడై ఉన్నాడు. ఇది 4వ అంతస్తు. 5వది చూసినట్లయితే ఆయన తన ఆలోచన చేత మనలను నడిపించుచున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడండి? ఆలోచన చేత నడిపిస్తూ ఉన్నాడు. యోసేపు మహాభక్తుని అన్నలైన వారు అమ్మేశారని అనుకున్నారంట. కానీ అన్నల చేత అతడు అమ్మబడునట్లు చేసిన లెస్సైన జ్ఞానం ఇచ్చింది ఎవరంట? దేవుడే. ఆ తదుపరి మనము చూస్తే అతనిని తీసుకుని వెళ్లి పొతీఫరు యొద్ద ఉంచబడినప్పుడు అతని భార్య అతనిని చెడులోనికి ఆమె ప్రోత్సహించినప్పుడు అది పాపము అని ఎరిగి దేవుని యొక్క తలంపును కలిగి, దేవుని జ్ఞానము కలిగి ఆమె మోహములోనికి వెళ్లకుండగా, ఆమె లోపములోనికి వెళ్లకుండగా తనను తాను కుదుర్చుకుని దేవుని యందు స్థాపన చేసుకున్నాడు యోసేపు. ప్రభువునందు దేవుని ప్రియ సంఘమైన వారలారా,
అందుకే సమస్తమును క్రియాపూర్వకముగా చేయు నిమిత్తమై దేవునిని అడిగి తెలుసుకొనుడి అని వాక్యము మనకు పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నా యొద్దకు వచ్చి మీరేం చేయండి, నేర్చుకోండి అంటున్నాడు. అనగా ఆయన మంచి ఆలోచన చెప్పి మనల్ని కొత్త సంవత్సరంలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నారు. చివరిగా తర్వాత మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము, ధనాపేక్ష లేని వారై ధనాపేక్ష లేని వారై తర్వాత నిన్ను ఏమాత్రమును నేను చాలండి. తర్వాతి స్థితి ఏమిటి అంటే ప్రభు అంటున్నారు, నిన్ను ఏమాత్రమును నేను విడువను. అనగా ఒంటరిగా దేవుడు మనలను విడిచిపెట్టడు. దేవుని వాక్యాన్ని మనము చాలా ధ్యాసగా పరిశీలన చేస్తే మోషేకు అహరోనునిచ్చాడని వాక్యములో ఉంది, కానీ దేవుడు అహరోనునిచ్చాడా లేక కర్రనిచ్చాడా చెప్పండి? దేవుడు మోషేకు అహరోనునిచ్చాడా బలంగా కర్రనిచ్చాడా అంటున్నా. అద్భుతాలు చేసింది మోషే కర్ర అహరోను కర్ర? మోషేకు అహరోనునిచ్చాడు గాని మోషేను బలపరచటానికి అహరోను కర్రకు శక్తినిచ్చాడు దేవుడు. అందుకే ఆ కర్ర చిగురింప చేయు కర్ర ఉన్నది. దేవుని యొక్క వాక్కును మనం చూస్తే ప్రియులారా, దేవుడు ఏదో ఒక వస్తువు రూపముగా మనకేం చేస్తూ ఉంటాడంట, మనలో ఉన్నటువంటి భారాన్ని, మన ఒంటరితనాన్ని తొలగిస్తూ ఉంటాడంట. ఉదాహరణకు మనము చూసినట్లయితే ప్రియులారా, ఆది కాండములో ఆదామునకు అవ్వమ్మనిచ్చాడు దేవుడు. అర్థమైందండి? నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని అవ్వమ్మను సాటి అయిన సహాయముగా దేవుడిచ్చాడు. ఆ తదుపరి కాలమున అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దాతృత్వములో కొనసాగిన తరువాత వారి యొక్క వంశావళి క్రమములో యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు వారి కాలగమనము రాగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒంటరిగా ఉండుట సరిగాదని పరిశుద్ధాత్మనే దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువును వెంటే ఉంచాడు. అందుకే ప్రభు అంటాడు, నేను మీ యొద్దకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, నా యొద్ద గల ఆదరణకర్తను నేను మీ కొరకు పంపిస్తున్నానన్నారు. దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవుడు మనకు సమస్తమును సమకూర్చి అందిస్తూ ఉన్నారు. దేవుని ఏర్పాటును మనము చూస్తే ఒంటరిగా విడిచిపెట్టను అని ప్రభువు ఎందుకు పలుమార్లు వాక్యము ద్వారా మాట్లాడతారంటే, అసలు దేవుడు మనల్ని ఏ రోజు విడిచిపెట్టాడని 139వ దావీదు కీర్తన ప్రారంభంలో మీరు చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు ఒక మంచి మాట రాస్తున్నారు. అమ్మా యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, నిజముగా నువ్వు విడనాడబడిన వాడవైతే, ఒంటరిగా ఉన్నవారు నా వారైతే ఈ మాటలన్నీ దేవుడు వాక్యములో రాయిస్తాడా? ఏమండి, దావీదును అడవిలో గొర్రెలు మేపమని తన తండ్రి పంపించినప్పుడు ఏ ధైర్యంతో అడవిలోకి వెళ్ళిపోయాడు? ఆ మాట అర్థమవుతుందండి? గొర్రెలకు తన వాయించిన సితార యొక్క స్వరం తెలుసా? ఆ యొక్క వస్తువు తెలుసా? ఆ విధము తెలుసా? విధానము తెలుసా? దే డజంట్ హ్యావ్ ద మ్యూజిక్ సెన్స్. అంటే వాటికి ఏం లేదు, మ్యూజిక్ సెన్స్ లేదు వాటికి. కానీ అందరూ అన్నలు అనుకుంటున్నారు, ఎవరున్నారని వాయిస్తున్నారా పిచ్చోడా నువ్వు అని అనుకుంటున్నారు. కానీ దావీదుకు మాత్రమే తెలుసు, నేను ఒంటరిగా లేను, నాతో ఎవరున్నారు, నా దేవుడు ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు యెహోవా, అది కదండి 23వ కీర్తన, యెహోవా నేను నా గొర్రెలకు కాపరిని. మరి నా కాపరి ఎవరు? యెహోవా. నాకు లేమి కలుగదు. లేమి అంటే ఏం చెప్పండి? లేమి అంటే ఏం చెప్పండి? కొరత, బాధ,
భారము, శ్రమ, శోధన, ఇలా ఎన్ని క్రమములనవన్నీ లేమిలోనికి వస్తాయి. నాకు లేమి కలగదు, ఎందుకంటే నా గొర్రెలను నేను పచ్చిక యొద్ద మేపుచున్నాను. అలాగే నా దేవుడు కూడా నన్ను పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. నువ్వు అడివి అనుకుంటున్నావంటే అన్నయ్యలకు చెప్తున్నాడు, లోకానికి చెప్తున్నాడు, మీరు అడివి అనుకుంటున్నారంటే ఇది ఇక్కడ మృగాలు ఉంటాయనుకుంటున్నారంతే, కానీ నా దేవుడు నన్ను ఎక్కడ పరుండ చేస్తున్నాడు? పచ్చిక గల చోట్ల పరుండ చేస్తున్నాడు. మీ కంటికి నేను ఒంటరి వాడు, కానీ నా దేవుని కంటికి పరలోక సమూహమంతయు కూడా నా చుట్టూ చేరి కాస్తూ ఉన్నారు. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ప్రభువా ప్రభువా, మీరు అందరినీ పోషిస్తున్నారు కదా, అందరినీ దీవిస్తున్నారు కదా, మరి భిక్షగాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ప్రభువా? ఏమండి అయ్యగారు అడిగినప్పుడు, మరి భిక్షగాళ్లకు సరైన అన్నం దొరకటం లేదు కదా, సరైన వస్త్రాలు దొరకటం లేదు కదా, సరైన ఆరోగ్యాలు వారికి ఉండటం లేదు కదా, పాపం వారికి నిలువ నీడుండట్లేదు ప్రభువా, వారి పరిస్థితి ఏంటి ప్రభువా? ఇలా ఉన్నది, మరి వారికి మీరు తోడై ఉన్నారంటే అప్పుడు ప్రభు అన్నారంట, నీవు ఒక రోజంతా కూడా ఒక భిక్షగానిని గమనించు అన్నారంట దైవజనునికి. దైవజనునికి ఏమని చెప్పారంటండి? ఒక భిక్షగాన్ని గమనించి చూడు అన్నారంట. అప్పుడు దైవజనులు కర్ణాటక ప్రాంతంలో వర్తమానానికి వెళ్ళినప్పుడు ఒక ఆయనకి చెప్పారంట. ఆయన గృహం యొద్ద రాజమండ్రిలో జరిగిన వృత్తాంతం ఇది. అక్కడ ఒక భిక్షగాడు రోజు కూర్చుంటున్నాడంట. అయ్యగారు జల సన్నిధి చేసుకునేవారు కదండి, నీటిలో జలసన్నిధి చేసుకుంటే ప్రతిరోజు అక్కడ భిక్షగాడు కూర్చునేవాడంట. అయ్యగారికి మనసులో బాధ కలిగింది. అయ్యగారు వద్దుగా ఎప్పుడు చేస్తే సాయి చేసేవారు, లేకపోతే లేదు, కానీ మనసులో దైవజనునికి ఒక బాధ ఉండేది. ప్రభువును ఈ భిక్షగాడిని ఆధారంగా చేసుకుని అడిగినప్పుడు ప్రభు చెప్పారట, నువ్వు అతనిని నీ సన్నిధి సమయంలో గమనించావు కానీ తగిన సమయంలో గమనించి చెప్పు అన్నప్పుడు ఆ భిక్షగాని విషయమై ఒక వ్యక్తిని అక్కడ ఉంచారట దైవజనులు. ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులు కాస్త జాగ్రత్తగా గమనించమని చెప్పారంట. అప్పుడు అతను చూసిన విషయం ఏంటంటే, ఆ గోదావరి ఒడ్డున ఎవరైనా చనిపోతే అక్కడ ఏం పెట్టేవారంట? పిండ ప్రదానాలు చేసేవారంట. పిండం ఎలా చేస్తారు? అన్నం ముద్దతో పిండితో అద్ది ప్రదానం చేస్తారు. చేస్తే అప్పుడు అక్కడ వాళ్ళ పిండ ప్రదానం చేసి ఆకులు పెట్టి గాని, కాకులు తింటే ఒక ప్రక్కన పెట్టగానే ఆ కాకులు వచ్చి అవి ముట్టి వెళ్ళిపోగానే తదుపరి 2 ఇతను తెచ్చుకుని తినేసేవాడంట. నా మాట అర్థమవుతుందండి? అక్కడ పిండము కింద 2, 3 పెడతారు, అవి తెచ్చుకుని ఇతను తినేసేవాడంట. తినేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకునేవారు, అయ్యో ఏంటి పాప అంత ఆకలితో ఉన్నాడా అని చెప్పేసి ఏం చేసేవారంట, బాబు ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో, బాబు ఇదిగో ఇది తిననిచ్చేవారు. అంటే అతను చేసిన ఒక చర్య ద్వారా చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ జాలి కలిగి ఏం చేశారంట, వెంటనే డబ్బులు ఇచ్చేవారు, డబ్బులు ఆహారం పెట్టారంట. ఇవి బాగా తిని ఏం చేసేవాడంట, హ్యాపీగా పడుకొని మరలా నిద్ర లేచి మరలా వచ్చి అదే చోటుకొచ్చి కూర్చునేవాడంట. అప్పుడు భక్తులు అడిగారు, ఇదయ్యా జరిగింది, అక్కడ జరుగుతున్న క్రమం ఇదని చెప్తే దైవజనుడు ఆశ్చర్యపోయారంట. ఈ లోకములో తను సంపాదించినది తాను సంపూర్ణముగా తిని బ్రతుకునో లేదో నేను ఎరుగను, కానీ రోడ్డు మీద అనగా భిక్షాటన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించండి మీరు. భిక్షగాడు షుగర్ టెస్ట్ చేయించుకుంటాడా? బీపీ టెస్ట్ చేయించుకుంటాం చూసారా? వాడు అన్నం అడుగుతాడు తప్ప రోడ్డు పక్కన జ్వరంతో పడిపోవడం మనం ఎక్కడో కొన్ని కేసెస్ చూస్తాం వేరే లెక్క, కానీ మోస్ట్ ఆఫ్ ద చూసినట్లయితే కరోనాలో ఎంతమంది భిక్షగాళ్ళు చనిపోయారు, కోవిడ్ లో ఎంతమంది, మనం ఇళ్లలో ఉండి మాస్కులు పెట్టుకున్నాం, మరి అడిగి మాస్క్ ఇచ్చింది ఎవరు? ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చింది ఎవరు? అప్పుడు దైవజనుడు అడిగిన ప్రశ్నకు ఈ కరోనా చెప్పిన పెద్ద సమాధానం, వీధిలో పురవీధిలో భిక్షాటన చేసి బ్రతుకుచు, అప్పుడు కనీసం 4 రూపాయలు వేసేవారు కొనుక్కునేవాడు, మరి అప్పుడు ఆధారం ఎక్కడది?
మనము ఇళ్లలోనే ఉన్నాం, మనకి నిత్యావసర సరుకులు ఇళ్లలోకే వచ్చాయి. మరి వాళ్ళకి మనకే కష్టం అంటే వాళ్ళకి ఎవరు పెట్టారు? కానీ రోడ్డు మీద ఎంతమంది భిక్షగాలు జరిపారిన ఒక్క న్యూస్ స్క్రోల్ కూడా చూడాల. మరి ప్రభు అంటున్నారు, ఆకాశ పక్షులు విత్తవు పోయవు. దేవుడు పెట్టాలనుకుంటే ఏలియా అంతటి వాడికి కాకినిచ్చి పంపించాడు. ఎందుకో తెలుసా అండి? కాకో తప్పు చేసిందంట ఆ కాలంలో. నోవహు మహాభక్తుడు కాకమ్మ కాకమ్మ బయట జలమంతయు తగ్గిందో లేదో చూసిరా అని పంపిస్తే ఇదేం చేసిందంట, కిటికీలోంచి బయటికి వెళ్ళి కుళ్ళిన శవాల మీద పడి ఆ మాట మర్చిపోయి, అనగా మోషే ప్రవక్త యొక్క యోచనాన్ని మర్చిపోయి ఆ కాలం అనేది ఏం చేసింది, చెడిన దేహాన్ని తిందట. తినటం వలన కాకి యొక్క జీవితం ఏమైపోయిందంట, నువ్వు కుళ్ళిన వాళ్ళ యొక్క దేహములకు పరిమితం అయిపోతావని లోకము దానికి ఒక ముద్ర వేసేసింది. మరలా ఆ పాపాన్ని దేవుడు ఏలియా కాలములో తనకు ఆహారాన్ని తీసుకుని వచ్చి, ఆ కాలము మోషే కాలములో అలాగ తొలగించబడిన ఆమె యొక్క స్థితి ఏలియా కాలములో దేవుడు మరలా పునరావృతం చేశాడు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకున్ననో ఎవరు మీరు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన చక్కని మార్గాన్ని చెప్పువాడు, ఘనమైన మార్గములోనికి మనం నడిపించేవాడు. అందుకే నేను మిమ్మలను అనాథలుగా విడవను. ఎవరిని విడిచిపెట్టడు దేవుడు, ఎవరిని విడిచిపెట్టడు. చివరిగా చూస్తే మనకు బాగుగా తెలిసిన మాట, ఆయన మనలను సర్వ సత్యములు చెప్పబడిన ఆయన పరిశుద్ధ దేశములోనికి మనల్ని నడిపించుకుని వెళ్తారు. రాకడ ఎప్పుడా నేను నిరీక్షిస్తూ ఉన్నాం. అందుకే పరమ భక్తులు సెలవిస్తూ ఉన్నారు ఏమిటంటే, జాయ్ జాయ్ జాయం శ్రీ యేసు దిగి వచ్చుచుండే, జాయ్ జాయ్ జాయం శ్రీ యేసు దిగి వచ్చుచుండే, పెండ్లి కుమారుండైతా వచ్చుచుండే, పెండ్లి కుమారుండైతా నొచ్చుచుండే, విశ్వాసుల కొని పోవా వచ్చుచుండే, విశ్వాసుల కొని పోవా వచ్చుచుండే, జాయ్ జాయ్ జాయం శ్రీ యేసు దిగి వచ్చుచుండే. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రతి కొత్త సంవత్సరం మనకు ఒక్కటే చూపిస్తుందంట, ప్రభువు ఈ సంవత్సరమే వస్తారు, ఈ సంవత్సరమే వస్తారు. మనం పాడుకుంటాగా, నేడే ప్రభువు వచ్చునని ఎవరనుకొందురో వారే ధన్యులు. వారెవరంటండి? ధన్యులు. నిన్ను నడిపించడానికి వస్తున్నాడు, నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నారు, నిన్ను తన రాజ్యములో స్థాపించడానికి వస్తున్నారు. కాబట్టి వచ్చుచున్న దేవుడు, వస్తానని చెప్పిన దేవుడు రాకమానునా అన్నారా లేదా భక్తులండి? స్తుతుల్లో మనం చెప్పుకుంటాం, వస్తానని వాగ్దానము చేసిన దేవుడు రాకమానునా, ఆయన తప్పక వచ్చును. ఆయన వచ్చు సమయము ఏమైనాను కావచ్చును, కానీ ఆయన వచ్చేసరికల్లా పనులు 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 అని ఏం చేయకూడదంట, సమయమును పనిపాటలతో వృధా చేయకుండా దేవుని రాకడ కొరకు కనిపెట్టుకున్నట్లయితే ఆయన తన పరిశుద్ధ దేశంలో నడిపించుకుని వెళ్ళిపోతాడు. అందుకే ప్రభు అంటారు, గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నారు ప్రభు. అందుకు ప్రియులారా, ఈ 2026 సంవత్సరములో చక్కని మార్గంలో నడిపించడానికి, ఒంటరిగా ఉన్నావని జీవితం లాగిపోయిన నీకు తోడు నేనున్నానని చెప్పి నడిపించడానికి, సర్వ సత్యములోనికి నడిపించడానికి, పాపములను తప్పించి మంచి మార్గములు నడిపించడానికి, తానే తన రాజ్యము వరకు నిన్ను నడిపించడానికి ప్రభువే మన మధ్యకు వస్తున్నారు. కనుక వచ్చుచున్న ప్రభువు రక్షణము, సంపూర్ణ ఆశీర్వాదమును మీకెల్లరకును సదా ఈ నూతన వస్త్రములు అందించును గాక. పరిశుద్ధుడా వందనము తండ్రి. ఈ దినము ధ్యానించుకున్న వాక్యము ద్వారా మేము పొందిన మేలులు, మేము కలిగిన సంగతులు అన్నిటినీ తండ్రి ఒక చోట సమకూర్చుకొని నీ ఏర్పాటులో ఫలించుకొని ఉన్నాము గనక మమ్మెల్లలను ఆత్మ ఆశీర్వాదాలతో వర్ధిల్ల చేసి దీవించుమని, మోక్ష రక్షణ పోషకుడై నూతన వత్సరమునకు తొలి నాయకుడై మా ముందుగా ఉండి మాకన్నిటినీ సమకూర్చి ఆశీర్వదింపచేయు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు దీవించి మహిమ పొందును గాక.